భగవద్గీత సర్వ మానవాళి కోసం. తృతీయోధ్యాయః తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. ఓ మహాబాహువులున్న అర్జున, జ్ఞానులు జీవాత్మను గుణములు కర్మ నుండి వేరుగా చూస్తారు. గుణములే ఇంద్రియములు మనస్సు రూపంలో ఉన్న గుణములయందు ఇంద్రియ గ్రాహ్య విషయ వస్తు రూపంలో కదులుతున్నవని తెలుసుకుని వాటియందు ఆసక్తులు కారు. ఇంతకు పూర్వ శ్లోకంలో ఏం చెప్పబడిందంటే, అహంకార విమూఢాత్మ తామే కర్తలము అనుకుంటారు. ఈ శ్లోకం తత్వవిత్ల గురించి చెబుతోంది. ఈ విధంగా అహంకారాన్ని నిర్మూలించిన వారు శారీరక దృక్పథం నుంచి స్వేచ్ఛను పొంది తమ ఆధ్యాత్మిక విలక్షణతని భౌతిక శరీరం కంటే వేరుగా చూస్తారు. కాబట్టి వారు ప్రాపంచిక క్రియలకు తామే కర్తలమని మభ్యపడరు. బదులుగా ప్రతి కార్యకలాపం కూడా 3 గుణముల కదలిక వలననే జరుగుతున్నాయని తలుస్తారు. ఇటువంటి భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ములు ఇలా అంటారు: భగవంతుడే అన్నీ చేస్తున్నాడు, కానీ జనులు నేను చేస్తున్నాను అనుకుంటారు.